నమస్తే. నోవెల్ కాన్సెప్ట్కి స్వాగతం. నేను మీ అరణి పాకల్పాటి. మంచి ముత్యం వింటున్నాం కదా. డాక్టర్ అయిన కిషోర్ ప్రేమను కాదని పెళ్లికి విలువనిచ్చి యమున దగ్గరికి వెళ్తాడు. కానీ యమునకు రాజలింగం మీద మనసు ఉందని అపోహపడి తిరిగి వచ్చేస్తాడు. యమున రాజలింగంతో జీవితం ఏర్పరచుకోవాలి అని వస్తుంది. కానీ వాడి అసలు స్వరూపం తెలిసి దగాపడి కిషోర్ ద్వారా ఆశ్రయం పొందుతుంది. ఇక్కడి వరకు విన్నాం కదా. ఇక కథలోకి వెళ్తే, పాలవెల్లిలో తను తీసుకువచ్చిన ఫోటోలు చూస్తూ దిగులుగా కూర్చొని ఉంది ఉదయ. ఆమెకు మరో పక్క శుభలేఖల బొత్తి పడి ఉంది. నువ్వు వెళ్ళిపోతున్నావు కిషోర్. ఈ దుఃఖమంతా నా ఒక్కదానికే వదిలేసి కళ్ళలో నీళ్లు చిప్పిల్లగా అంది ఉదయ. ప్రియాతి ప్రియమైన నాన్నగారు పోవడం, అంతకంటే ప్రియమైన నువ్వు అమెరికా వెళ్ళడం ఒక్కసారే వచ్చాయి. ఇంత బాధ నేను ఎలా తట్టుకునేది? వెళ్ళడం మానైనా ఉదయ. ఈ దుఃఖం భరించలేక ఆ మాట చెప్తాను. కానీ ఆ తర్వాత నీ భవిష్యత్తు పాడు చేసిన బాధ నాకు తప్పదు కదా. వెళ్ళు కిషోర్. నిద్రలో మెలకువలో నిన్ను స్మరించే ఉదయని మాత్రం నువ్వు మర్చిపోకు. పిచ్చిగా ఏమిటిది? కిషోర్ ఉదయ కళ్ళు తుడిచాడు. అక్కడున్న ఫోటోలని చేతిలోకి తీసుకొని నిరాసక్తంగా చూస్తూ, ఉదయ. ఆ పిలుపుని బట్టి మనిషి అక్కడున్న ఆలోచనల్లో చాలా దూరం వెళ్ళిపోయాడని తెలుస్తుంది. ఏమిటి కిషోర్? నీకో ముఖ్యమైన బాధ్యత అప్పగించదలుచుకున్నాను. ఏమిటది? యమునకు నేను మాటిచ్చాను. తనో మనిషిగా స్వతంత్రంగా జీవించడానికి నేను చేయూతనివ్వగలనని. ఆమె చదువుకుంటుందో మరేదైనా నేర్చుకుంటుందో, ఆమె ఏది ఇష్టపడితే అది నేర్చుకొని తన బ్రతుకు తను బ్రతికే అవకాశం కలిగించాలి. ఆమె కోసం ఈ డబ్బు నీ దగ్గరుంచు. ఆమె తిండికి ఇతరత్రా ఖర్చులకి ఇది వాడు. ఈ డబ్బెందుకు కిషోర్? నీ బాధ్యత నాది కాదా? ఒక మనిషిని భరించే శక్తి నాకు లేదా? నా బాధ్యత నీది అయినప్పుడు నా డబ్బు కూడా నీదవుతుంది. తీసుకో ఉదయ. ఇలాంటి ధర్మకార్యాలు పెద్దవాళ్ళకి ఇష్టం కావు. ఈ పనిని మీ అమ్మగారు హర్షించకపోవచ్చు. అందుకే ఈ డబ్బు ఇవ్వడం. అమ్మని ఒప్పించి ఆమెను నా దగ్గర ఉంచుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ ఆ మనిషి ఉండగలదా అంటే పారిపోయిన రాజలింగం తిరిగి రావచ్చేమో. ఈమె అతడి కోసం. అలాంటిదేమైనా జరిగితే అది ఆమె దౌర్భాగ్యం అనుకోవాలి. మన బాధ్యత ఏమీ లేదు. ఆమె మనసు నిలకడ చేసుకొని ఉండగలిగితేనే మన బాధ్యత. ఆమె చదువుకుంటానంటుందో మరేం చేస్తానంటుందో నువ్వే అడుగు. ఆ సంగతేదో నీ ముందే తేలిపోవడం మంచిది. యమునని అప్పుడే పిలిచి అడిగాడు కిషోర్. ఈ వయసులో నేను చదవడం నా వల్ల అవుతుందా? నా తలకెక్కి చస్తుందా అంది యమున. నేర్చుకోవాలంటే చదువు ఒక్కటే ఉందా? సంగీతం, చిత్రలేఖనం, పాటలంటే నాకు ఇష్టమే. సంగీతం నేర్చుకుంటాను. సరదాకి ఏదో కూనిరాగం తీయడం నేర్చుకోవడం కాదు. అందులో మంచి ప్రావీణ్యత సంపాదించుకోవాలి. అందులో ఒక గుర్తింపుని తెచ్చుకోవాలి. తెలిసిందా అన్నాడు కిషోర్. బుద్ధిగా తలూపింది యమున. నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచించడం మానేయాలి యమున. గతం పూర్తిగా మరిచిపోవాలి. నీ మనసంతా సాధనలో నిలపాలి. వెళ్లే ముందు కిషోర్ యమునకి చెప్పిన చివరి మాటలివి. యమున, బజారుకు వెళ్దాం, తయారవ్వు. తయారు కావడానికి ఏముంది? నువ్వింకా పల్లెటూరు పిల్లలాగే ఉంటావా? నువ్వు ఇక్కడి పద్ధతులకి అలవాటు పడాలి. యమున తలదువ్వుకొని ఉతికిన చీర కట్టుకోబోతుంటే ఉదయ తన నైలెక్స్ చీర మ్యాచింగ్ బ్లౌజు మీదకి విసిరింది. ఇది కట్టుకో. ఆ చీరతో వస్తే నువ్వెవరో మా ఇంట్లో పని మనిషి అనుకుంటారు. కిషోర్ బాబు నన్ను ఆదుకోకపోతే ఆ పని మనిషిగా కూడా నన్నెవరో పెట్టుకోరు ఉదయ. మళ్ళీ ఆ సంగతులేనా నువ్వు మాట్లాడేది? గతం మర్చిపోమని నీకెన్నిసార్లు చెప్పాలి? కిషోర్ కూడా నీకు చెప్పింది అదే కదా. కట్టుకో. మౌనంలోనే తన అయిష్టత వ్యక్తపరుస్తూ నిలబడింది యమున. ఉదయ కోపగించుకోకుండా యమునని సమీపించి ఆమె మెడ చుట్టూ చేతులు పెనవేసింది. చూడు యమున, నువ్విలా తప్పు చేసిన మనిషిలా పెరుగ్గా ఉండిపోతే కుదరదు. నువ్వు మాలో ఒక మనిషి కావాలి. కిషోర్ వెళ్ళిపోయాడు. నిజంగా నా శరీరంలో ఒక భాగమేదో దూరమైనట్టుగా ఉంది. కిషోర్ నాకు స్నేహితుడు. అన్నీ అతడే. అతడు లేని జీవితం ఎంత శూన్యంగా ఉంటుందో నువ్వే ఊహించు. నువ్వు అతడు కాలేకపోయినా ఈ ఒంటరితనంలో కనీసం ఒక స్నేహితురాలుగా నా మనసును పంచుకునేదానివి కాలేవా? చదువుకున్న ఈ పట్నవాసపు యువతి మనోస్వచ్ఛతకు తలంచక తప్పలేదు యమునకు.
చీర కట్టుకొని ఉదయ కోరిన విధంగా తయారై బయలుదేరింది. వెళ్ళాక కానీ తెలియలేదు ఈ షాపింగ్ తన కోసమేనని. తన కోసం ఖరీదైన చీరలు ఇంకా అవసరమైన వస్తువులు కొంటుంటే ఇంత డబ్బు నా కోసం ఎందుకు ఖర్చు పెడుతున్నారు అంది వారించాలన్న ఉద్దేశంతో. నీ కోసం ఖర్చు పెట్టమని కిషోర్ చాలా డబ్బు ఇచ్చిపోయాడు. యమున నేత్రద్వయం అర్థం కాగా రుద్ధస్వరంతో అంది. ఆయనకి నా మీద ఎందుకో ఇంత దయ కాదు యమున, ఆయన సహృదయత. పిడికెడు అటుకులు తిన్న కృష్ణుడు కుచేలుడికి అష్టైశ్వర్యాలు ఇచ్చి పంపాడట. అలా ఒకరోజు మా ఇంటి ఆతిథ్యం పొందిన రుణానికి ఆయన నా కోసం ఇంత చేస్తున్నారు. పొగిడితే లాభం లేదు, కానీ అతడొచ్చేసరికి అతడి కోరిక తీర్చాలి. నువ్వు గొప్ప సంగీత విద్వాంసురాలివి కావాలి. తప్పకుండా ఆయన కోసం నేను ఏమైనా చేస్తాను అనుకుంది యమున మనసులో. గాలి నుండి రక్షింపబడిన దీపంలా ఒక నిశ్చలత్వాన్ని పొందింది యమున. ఆమె జీవన దీపిక ఉజ్వలంగా వెలగడానికి కిషోర్ చమురు అయితే ఉదయ ఒత్తి అనుకోవాలి. యమునని ప్రతిక్షణం ప్రోత్సాహపరుస్తూ తన లక్ష్య సాధనలో నిమగ్నమయ్యేలా చేస్తుంది ఉదయ. తనకంటే 1-2 సంవత్సరాలు చిన్నదై జీవితంలో చేదుని దగాని అనుభవించిన యమున అంటే సానుభూతే కాదు, ఏదో మమకారం ఏర్పడింది ఉదయకు. యమున సంగీత సాధన వరదొస్తున్న ఏరులా ఉంది. ఏడాది తిరిగేసరికి కీర్తనల్లోకి అడుగుపెట్టింది. యమునతో పాడించుకోవడం ఒక సరదా ఉదయకు. ఆమె సరదా చూసి నువ్వు నేర్చుకోరాదు అంటుంది యమున. అందరికీ అన్నీ రావు, అవి కొందరికే, అందుకే వాటికంత విలువ గౌరవం అంటుంది ఉదయ. ఆ రోజు పోస్ట్లో ఉదయకే కాక యమునకి కూడా జాబు వచ్చింది కిషోర్ నుండి. కిషోర్ నీకు జాబు వ్రాశాడు అంటూ ఉదయ జాబు ఇస్తుంటే యమున హృదయం చిత్రంగా స్పందించింది. జీవితంలో తను మొదటగా అందుకున్న ఉత్తరం. నేలరాలిన లతను దయతో లేవనెత్తి లత సాగడానికి ఆసరా ఇచ్చిన ఉత్తమ పురుషుడు నుండి అందుకున్న ఉత్తరం అది. అతడు వసంతపురం వచ్చి దారి తప్పి తనింటికి వచ్చి తన ఆతిథ్యం స్వీకరించినప్పుడు తనకిలా దిక్కవుతాడనుకుందా? వణికే చేతులతో విప్పి చదువుకుంది యమున. చిరంజీవి సౌభాగ్యవతి యమునకు ఉదయ వ్రాసే ఉత్తరాల వల్ల నీ సంగతులు తెలుస్తున్నాయి. నువ్వు సంగీతం పట్ల చూపుతున్న శ్రద్ధను గురించి ఉదయ చాలా వ్రాసింది. నీ గొంతు చాలా మధురంగా ఉంటుందని, వినే కొద్దీ వినాలనిపిస్తూ ఉంటుందని వ్రాసింది. నిజం చెప్పొద్దు, నీ పాట ఎప్పుడెప్పుడు వింటానా అని ఆతృతగా ఉంది నాకు. నేను వచ్చేసరికి నువ్వు గొప్ప గాయకురాలు సుమా. నాకు చాలా రుణపడిపోతున్నట్లు ఉదయతో ఎప్పుడూ చెప్తుంటావట. అది నిజమే అయితే నేను వచ్చాక మంచి పాటలు వినిపించి నా రుణం తీర్చేసుకోవాలి. నువ్వు గొప్ప గాయకురాలివై నా వల్ల ఒక గాయనీమణి దేశానికి లభించిందన్న తృప్తి మిగిలిస్తే చాలు. రేడియోలో నీ చేత లలిత సంగీతం ప్రోగ్రాం ఇప్పించడానికి ఉదయ ప్రయత్నిస్తుందట. నువ్వు నిర్భయంగా అలాంటి వాటిలో పాల్గొనాలని నా ఆకాంక్ష. నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండగలదని ఆశిస్తూ నందకిషోర్. ఉత్తరం 1-2 సార్లు చదువుకొని తలెత్తేసరికి ఉదయ నిలబడి ఉంది. ఏం రాశాడు? చదువు ఉదయ. ఉత్తరం చేతికిచ్చింది. పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తున్నానని అమ్మగారు వ్రాసారేమో కదూ. ఏం జవాబు వ్రాశారు కిషోర్ బాబు? రావడానికి వీలు కాదట. చదువు పూర్తి చేసుకు వచ్చాకే పెళ్ళట. పెళ్ళి జరిపించి నన్ను అతడితో పంపించేయాలని అమ్మ మొదట అనుకున్నా, తీరా ఇప్పుడు నన్ను దూరదేశం పంపడానికి సిద్ధంగా లేదు ఆమె. అమ్మ మనసు మీద బాగా దెబ్బతీసింది నాన్నగారు హఠాత్తుగా పోవడం. ప్రతిదానికి భయపడిపోతుంది. ఉన్నన్నాళ్ళు నన్ను తన కళ్ళ ముందు ఉంచేసుకోవాలని ఆవిడ తాపత్రయం. ఆవిడ కోరికకు అనుగుణంగా కిషోర్ ఇప్పుడు పెళ్ళి వద్దని వ్రాశాడు. మరి నీ సంగతి? ఇంకో 3 సంవత్సరాలంటే మామూలు కాదనుకో. కానీ వియోగం సుదీర్ఘమైన కొద్దీ ఆ కలయిక ఎంత ఆనందదాయకంగా ఉంటుంది. ఉదయ కళ్ళల్లో ఏవో నక్షత్రాలు మెరిశాయి. ఉదయను చూస్తుంటే జాలేసింది యమునకి. ఈ ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ, ఒక్కొక్క సమస్య. పెళ్ళయ్యాక మేమిద్దరం నర్సింగ్ హోమ్ నడపాలని నాన్నగారి కోరిక. కిషోర్ వచ్చేలోపుగా ఎండి పూర్తి చేసి నర్సింగ్ హోమ్ నడుపుతాను. ఒకరోజు రామకృష్ణలో మ్యాట్నీ షో చూసి పార్క్ చేసి ఉన్న తమ కారు దగ్గరికి వస్తున్నారు ఉదయ యమున. ఉదయ ఎక్కి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది.
యమున ఎక్కబోతూ తన పేరు ఎవరో పిలవడం విని వెనక్కి తిరిగింది. జనాన్ని తప్పుకుంటూ తమకేసి గబగబా వస్తున్నాడు రాజలింగం. గుండె లై తప్పిపోయింది యమునకు. రాజలింగం సమీపానికి వచ్చేశాడు. సంభ్రమంతో అన్నాడు, ఎక్కడుంటున్నావు యమున? నీ గురించి నేను ఎంత ఆందోళన పడ్డానో. ఈ కారెవరిది? ఓహో, కారులో తిరిగే జీవితాన్ని అనుభవిస్తున్నావన్నమాట. తన బుద్ధి పోనిచ్చుకోలేదు. యమున అసహ్యంతో కారెక్కి పెద్ద చప్పుడుతో తలుపేసింది. పోనీ ఉదయ పోనివ్వకుండా కుతూహలంగా రాజలింగం కేసు చూస్తూ ఎవరతడు అని అడిగింది. తర్వాత చెప్తాను, ముందు కారు పోనీ ప్రార్థిస్తున్నట్లుగా అంది యమున. ఆమె ముఖంలో భయంతో పాటు కళ్ళల్లో నీళ్లు కూడా చోటు చేసుకున్నాయి. ఉదయ కారు స్టార్ట్ చేసింది. ఇంటికి వస్తూనే ఇక చెప్పు అంది. వాతావరణం చల్లగా ఉన్నా ఒళ్ళంతా చెమట పట్టేసింది యమునకు. అతడెవరో చెప్పింది. చాలా ఆందోళన పడుతున్నావు గాని ఈ టీ తాగు. నౌకర్ చేతి నుండి టీ కప్పు అందుకొని ఇచ్చింది. అతడిని చూసి అంత భయపడవలసిన అవసరం ఏమొచ్చింది? వీపు తట్టింది. నీకు తెలియదు ఉదయ, అతడెలాంటివాడో. గోచర్మం కప్పుకున్న పులి మాటలతో మత్తు జల్లుతాడు. ఒకసారి అతడి స్వరూపం తెలిసిపోయాక మళ్ళీ మోసపోవుగా. నేను మోసపోను. అతడు ఇంకేం ప్లాన్ వేస్తాడో. ఇప్పుడు నువ్వు అప్పట్లా ఒంటరిదానివి కాదు, నేనున్నాను నీకు. యమున ఉద్వేగంతో ఉదయ 2 చేతులు తన చేతిలోకి తీసుకుంది. నీ రుణం. నువ్వు మాటకు ముందు ఈ మాట అంటే నాకెంత చిరాకో తెలుసా? మనిషికి మధ్య ఆ పాటి సహకారం, సానుభూతి లేకపోతే మనుషులు ఒక సంఘంగా బ్రతకడం ఎందుకు? ఈ చదువు, విజ్ఞానం ఎందుకు? అందరికీ ఆ పాటి జ్ఞానం ఉంటే ధర్మదేవత ఒంటికాలది ఎందుకు అవుతుంది ఉదయ? యమున శుష్కంగా నవ్వింది. అబ్బా, వెధవ వేదాంతం వంట పట్టించుకున్నావు. చిరాకు పడింది ఉదయ. రాజలింగం కంట తను పడింది. ఎలాగో తన ఆచూకీ తెలుసుకోకపోడు. మళ్ళీ తనకు ఏం చిక్కులు తెచ్చి పెడతాడో ఇది యమున భయం. త్వరలోనే యమున భయపడ్డట్టే జరిగింది. అడ్రస్ తెలుసుకొని వచ్చి పడ్డాడు రాజలింగం. యమున అతడితో మాట్లాడడానికి కూడా ఇష్టపడక అతడిని మెడపట్టి బయటికి గెంటించు ఉదయ అని లోపలికి వెళ్ళిపోయింది. అతడు ఏం మాట్లాడతాడో వినాలన్న కుతూహలంతో ఉదయ వెంటనే ఆ పని చేయలేదు. ఎవరు కావాలి? యమున. ఆమెతో నీకేం పని? మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఏం మిస్టర్? రాజలింగం. అతడి ధైర్యానికి చొరవకు విస్తుపోయింది. యమున వర్ణించినట్టు విలనుగా లేడు. నాగరికంగా చురుగ్గా కనిపిస్తున్నాడు. అతడిలో ఏదో విచిత్రమైన ఆకర్షణ ఉంది. ఎవరు నువ్వు? యమున ఎలా తెలుసు? యమున చెప్పిందనుకుంటాను. నువ్వు చెప్తే వినాలని. ఒకే ఊరి వాళ్ళమే కాదు, పక్కపక్క ఇంటి వాళ్ళం. మా బాల్య స్నేహం పార్వతీ దేవదాసుల్లాంటిది. కథలో కొంచెం చేంజ్ ఉన్నా వాళ్ళ ప్రణయానికి మా ప్రణయం తీసిపోనిది. నీ పార్వతి నిన్ను మెడపట్టి గంటించమంది. ఉదయ ఆశించినట్టు అతడు షాక్ తినలేదు. మామూలుగా అన్నాడు. తను నన్ను చాలా అపార్థం చేసుకున్నట్టుంది. పెళ్లి చేసుకోవడం వల్ల నేను పొందే నష్టం గురించి చెప్పాను. నా నష్టం తనదే అని చెప్పాను. ఆ రాత్రి నువ్వు తలపెట్టిన దౌర్జన్యం. నాతో లేచొచ్చిన మనిషి మీద నాకాపాటి అధికారం ఉండదా? ఆడదాని మీద చెయ్యి వేయడానికి అధికారం ఒక్కటే చాలా. తనంటే ప్రేమ, ఆకర్షణ అన్నీ ఉన్నాయి నాలో. అతనితో నీకేం మాటలు ఉదయ? పంపించేయి. యమున గొంతు అసహనంతో అరిచినట్లుగా వినిపించింది. లే దేవదాసు, ఒక్క క్షణం నువ్విక్కడుంటే పార్వతి చెప్పిన పని చెయ్యాల్సి వస్తుంది. మళ్ళీ ఈ చుట్టుపక్కల కనిపించావంటే నీ ఒళ్ళు నీకు స్వాధీనంలో లేకుండా చేయిస్తాను. నువ్వు వేషగాడివని తెలిసాక నువ్వు ఏ కొత్త వేషం వేసినా మాకు తెలిసిపోతూనే ఉంటుందని గుర్తించుకో. ఆమె ఇదివరకట్లా ఒంటరిది కాదు. నేను డాక్టర్ నందకిషోర్ ఆమెకు అండగా ఉన్నాం. నీ పాచికలేవి పారవు. ఉదయ కటుస్వరంతో అంది. తను ఒకరితో ఎక్కువగా చెప్పించుకునే మనిషి కానట్టుగా రాజలింగం వెళ్ళడానికి ఒక అడుగు వేసి మళ్ళీ ఆగాడు. మీరు ఒక విషయం తెలుసుకోవడం మంచిది అరుణోదయ్ గారు. ఎవరూ కావాలని చెడ్డవారు కాదు. పరిస్థితుల మధ్య మైనపు ముద్ద మనిషి. నేను కొంచెం స్వార్థపరుడినే కావచ్చు, కానీ యమున మీద నాకున్న ప్రేమ కాదంటే మాత్రం నేను ఒప్పుకోను. ఆమె నాకు కావాలి. ఎక్కడున్నా ఎవరి అండదండలున్నా ఆమెను నేను పొంది తీరుతాను. లోపల నుండి ఏదో వస్తువు దూసుకువచ్చి రాజలింగం నుదుటికి తగిలి క్రింద పడింది. చూస్తే ఫ్లవర్ వాజ్.
గుమ్మంలో కాళీమూర్తిలా యమున నిలబడింది. నువ్వు నా చేతిలో చావాలనుకుంటే మళ్ళీ ఆ మాట అంటావు. వెళ్ళిక్కడి నుండి. బ్రతకాలనుకుంటే మళ్ళీ నా కళ్ళబడకు. రాజలింగం శాంతం వీడని యోగిలా యమున ముఖంలోనికి చూసి నెమ్మదిగా కదిలి వెళ్ళిపోయాడు. చాలా ఆశ్చర్యకరమైన మనిషిలా ఉన్నట్టున్నాడు. ఇతడిలో హీరో లక్షణాలు తప్ప విలన్ లక్షణాలు కనిపించడం లేదు నాకు, ఆశ్చర్యంగా అంది ఉదయ. అతడంతే ఉదయ. బాగా సినిమాలు చూస్తాడు, పుస్తకాలు చదువుతాడు. అందువల్ల చాలా సంస్కారవంతుడిలా విజ్ఞానిలా మాట్లాడతాడు. అతడి స్వభావం మట్టుకు చాప కింద నీరు లాంటిది. ఈ గొడవ సంగతి నౌకర్ల ద్వారా విమల వరకు వెళ్ళింది. బేబీ, ఇది నిజమేనా అంటూ ఉదయను పిలిచి అడిగింది ఆమె. అవునంది ఉదయ. మనది గౌరవ మర్యాదలున్న కుటుంబం. ఇలాంటి గొడవలు జరిగితే చాలా అసహ్యంగా ఉంటుంది. ఇలాంటిది ఇదే మొదటిసారి, ఆఖరిసారి కావాలి. మమ్మీ, ఈ ఇంటి మీద ఆంబోతుల్లా మగవాళ్ళు వచ్చి పడితే అసహ్యంగా ఉంటుంది. ఇందులో యమున తప్పేముంది? యమునలో తప్పు లేకపోవచ్చు. యమున గతంలో ఉంది తప్పు. ఆమె ఏ పరిస్థితుల్లో ఈ ఇంట ప్రవేశించిందో నేను మర్చిపోలేదు. ఆమె లేచొచ్చిన మనిషి. కిషోర్ మీద గౌరవం చేత ఈ ఇంట ఆమె ఉనికిని సహిస్తున్నాను గాని ఎప్పుడో వెళ్ళిపోమ్మని చెప్పేదాన్ని. యమున గతం కలంకమైనదే కావచ్చు, కానీ ఆ పరిస్థితుల్లో నిస్సహాయమైన ఏ ఆడదైనా అలాగే చేస్తుంది మమ్మీ. యమున ఇప్పటి ప్రవర్తన మనకు అవసరం కానీ గతంతో అవసరం లేదు. కొంచెం ఉద్రేకంగానే జవాబిచ్చింది ఉదయ. నువ్వు చిన్నపిల్లవి బేబీ, లోతుగా ఆలోచించే అనుభవం లేనిదానివి. గతంతో సంబంధం అది ఎటువంటిదైనా మనిషి అంత తేలిగ్గా తెంచుకోలేడు. యమున లాంటి లూజ్ క్యారెక్టర్ మనుషులు అసలు తెంచుకోలేరు. తెంచుకుంటారో తెంచుకోలేరో మనం కొంచెం అవకాశం ఇచ్చి చూడాలిగా. యమున వల్ల ఏ తప్పు జరగకుండా ఈ ఇంటి నుండి ఎలా పంపిస్తాం? అలా చేసి కిషోర్ వచ్చాక జవాబు ఏం చెప్పాలి నేను? జవాబు చెప్పే బాధ్యత నేను తీసుకుంటాను. సరా? ప్లీజ్ మమ్మీ, ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్న ఆడపిల్లను కాపాడి మనిషిగా మన ధర్మం నిర్వహించాల్సిన సమయం ఇది. యమునను ఆ దుష్టుడి బారి నుండి రక్షించాలి మనం. ఈసారి వస్తే మన నౌకర్ల చేత బుద్ధి చెప్పిస్తాను అతడికి. బుద్ధి చెప్పినంత మాత్రాన అతడు తోక ముడిచిన కుక్క అవుతాడా? ఇలాంటి మగవాళ్ళు మృగాల్లా రెచ్చిపోయి ఏ అఘాయిత్యానికైనా సిద్ధపడతారు. ఈ ఇంట్లో ఎవరి ద్వారా జరిగిన ఏ అవాంఛిత సంఘటన నేను సహించను. ఇంకా పెళ్లి కాని నువ్వు ఇలాంటి జుగుప్సాకరమైన విషయాలలో చిక్కుకోవడం నేను అసలు అంగీకరించను. విమల కాస్త కఠినంగానే చెప్పింది. ఈ మమ్మీ ఎప్పుడూ ఇంతే. ముందు ఆలోచన అంటూ ఏ చిన్న విషయాన్నైనా కోతిపుండు బ్రహ్మరాక్షసులా చేస్తుంది అని విసుక్కున్న ఉదయను మరునాడు రాజలింగం వ్రాసిన ఉత్తరం ఆలోచించుకునేలా చేసింది. ప్రియమైన యమున, నన్ను అపార్థం చేసుకొని ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న నువ్వు నేను ఏం చెప్పినా వినిపించుకునే స్థితిలో లేకపోవడం వల్ల ఈ ఉత్తరం రాస్తున్నాను. నేను మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఇంటి దగ్గరే నీతో చెప్పని మాట నిజమే. నువ్వు నాకు దక్కకుండా పోతావన్న భయంతో చెప్పలేదు. ఇందులో మోసం, స్వార్థం కంటే నువ్వంటే నాకున్న ప్రేమపాలే ఎక్కువ. నీకు ద్రోహం చెయ్యాలన్న బుద్ధి నాకుంటే నేను మరొక అమ్మాయిని పెళ్లాడే ఉద్దేశాన్ని బయట పెట్టకుండానే నిన్ను లొంగదీసుకునేవాడిని. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టే నిన్ను మోసగించలేకపోయాను. ఇక ఆ రాత్రి సంఘటన, ఆ పరిస్థితుల్లో ఏ మగవాడున్నా నిగ్రహంతో ప్రవర్తించలేడని నా ఉద్దేశం. నాతో కాపురం చెయ్యడానికి నిశ్చయించుకొని వచ్చేశాక నువ్వలా అల్లరి చేస్తావనుకోలేదు. ఆ రాత్రి నీ గొడవతో ఉద్రిక్తతకు లోనైన నేను జనం నన్నేమైనా చేస్తారన్న భయంతో పారిపోయాను. మరుసటి రోజు నీ గురించి తెలుసుకోవడానికి వెళ్తే హోటల్ ప్రొపరేటర్తో సహా అందరూ నన్ను తన్నడానికి వచ్చారు. మళ్ళీ ఆ ఛాయల్లో కనిపిస్తే పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతామని చెప్పారు. అందుకే ఇన్ని రోజులు నిన్ను గురించి తెలుసుకోవడానికి వీలు కాలేదు. మొన్న హఠాత్తుగా నిన్ను చూసి నేను పొందిన ఆనందం ఏమని వర్ణించను? నీ అడ్రస్ అష్ట కష్టాలు పడి తెలుసుకొని వస్తే నీ ప్రవర్తనతో నా మనసు ఎంత గాయపరిచావు. నువ్వు ఇంత మారిపోయి ఉంటావని నేను అనుకోలేదు. ఇప్పటిదా మన స్నేహం. చిన్ననాటి నుండి పెనవేసుకు సాగిన మన స్నేహలత యుక్త వయస్సు వచ్చాక ప్రణయ కుసుమాల్ని పూసింది.
వాటిని నువ్వు కొత్త ఆధారం చూసుకొని నేల రాయాలనుకుంటున్నావేమో కానీ నాకు సాధ్యం కావడం లేదు యమున. నువ్వు నాకు ప్రతిక్షణం గుర్తుకు వస్తూనే ఉన్నావు. ఆ రాత్రి నా ప్రవర్తన సమర్థించుకునేదిగా ఉన్నా నిన్ను క్షమార్పణ కోరుతున్నాను. నీకో శుభవార్త లేటుగా చెప్తున్నాను. నాకు పెళ్లి కాలేదు. మన ప్రేమ వ్యవహారం లేచిపోయిన వైనం తెలిసిపోయి నాకు పిల్లనిస్తామన్న వాళ్లే కాక ఇంకెవ్వరూ పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. నిన్ను పెళ్లాడడానికి నేనిప్పుడు సిద్ధమే. టౌన్లో సైకిల్ షాప్ తీసివేసి ఒక ఫ్రెండ్ పార్ట్నర్గా ఈ సిటీలో జనరల్ స్టోర్ తెరిచాను 2 నెలల క్రితం. 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నది బిజినెస్. త్వరలో నేనొక మంచి అంతస్తును చేరుకోగలనని ఆశిస్తున్నాను. నువ్వు కొంచెం కోపం తగ్గించుకుంటే నేను వచ్చి అన్ని విషయాలు నీతో మాట్లాడుతాను. ఇట్లు నీ ప్రేమభిక్ష కోరుతున్న నీ రాజా. ఆ ఉత్తరం తీసుకెళ్లి యమునకిచ్చింది ఉదయ. మీద సంబోధన, క్రింద సంతకం చూసి చించివేయబోయింది యమున. వద్దు యమున, చించకు. చించివేసేది అయితే ఆ పని నేనే చేసి దీన్ని నీ వరకు రానిచ్చేదాన్ని కాదు వారించింది ఉదయ. ఉత్తరం పూర్తి చేసి చికాకుగా తలెత్తింది యమున. ఇందులో వాడు వ్రాసిందంతా నిజమని నమ్ముతున్నావా? నిజమైనా కాకపోయినా అతడు నీకొక అవకాశం ఇచ్చాడు. అది నువ్వు గృహిణివి కాగల అవకాశం. ఒకనాటికి నీ సంగీత విద్య పూర్తి కావచ్చు, కానీ నీ ఒంటరితనాన్ని దూరం చేసేవి ఇవేవీ కావు. ఒకరికొకరు, ఒకరి తప్పులొకరు తెలిసిన వారు ఒకటి కావడం నాకు సమంజసంగా కనిపిస్తుంది యమున. నువ్వు అతడి మాటల చాతుర్యానికి కరిగిపోయినట్టున్నావు ఉదయ. అతడు ఒలకపోసేదంతా ప్రేమని నమ్ముతున్నావా? నిజమైనా కాకపోయినా పెళ్లి చేసుకుందామంటున్నాడుగా. ఇది వరలో ఈ సంగతి మీ మధ్యనే ఉండేది. ఇప్పుడు 10 మంది మధ్యన పడ్డాక అతడిని వదులుతామా? బలవంతపు పెళ్లి వల్ల సుఖముంటుందా ఉదయ? అందులోనూ అతడంటే ఎంత అసహ్యమో చెప్పలేను. ఆ అసహ్యం అనేది అతడు మోసగించాడు అనుకోవడం వల్ల ఏర్పడింది. అతడు పరివర్తన చెంది క్షమించమని కోరాక కూడా నువ్వు అతడి పట్ల అదే ధోరణి వ్యక్తం చేయడం బాగోలేదు. యమున ముఖం ఆవేశంతో ఎర్రబడిగా అంది. అతడితో నేను లేచొచ్చిన మనిషినే కావచ్చు. ఒకసారి అతడి మాటల వలలో నేను పడిన దానినే కావచ్చు. అప్పుడు నా లోకం చాలా చిన్నది, ప్రపంచం తెలియని దాన్ని. అదృష్టవశాత్తు ఆ కోపం నుండి నేను బయటపడ్డాను. ఉన్నత హృదయుడైన కిషోర్ బాబును, స్నేహశీలువైన నిన్ను చూశాక రాజలింగం ఒక క్షుద్ర కీటకంలా కనిపిస్తున్నాడు ఉదయ. నన్ను అర్థం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఇక జీవితానికి తోడంటావా? ఆ అవసరం ఇక రాదనుకుంటాను. ఈ సంగీతంలో నేను ప్రావీణ్యురాల్ని కాగలిగితే నా జీవితం దానికే అంకితమిస్తాను. యమున నిశ్చయం ఉదయ ద్వారా తెలిసాక రాజలింగంలో మరింత పట్టుదల రేగింది. ఏ స్థాన బలిమితో ఆమె అంత విర్రవీగుతుందో ఆ స్థానం నుండి ఆమెను తప్పించగలిగితే. యమున ప్రతిరోజు 2 బస్సులు మారి సంగీత పాఠశాలకు వెళ్తూ ఉంటుంది. రాజలింగం చాటుమాటుగా ఉండి యువకులను ఆమె మీదకి పురుగొల్పడం మొదలుపెట్టాడు. ఆమె లేచొచ్చిన మనిషిని చాలామందికి తెలిసిపోయేలా చేశాడు. సంగీతం మాస్టర్లకి, మిగతా విద్యార్థి బృందానికి కూడా తెలిసిపోయింది. యమునని చిన్నచూపు చూడడమే కాదు, వెక్కిరింతలు, హేళనలు కూడా ప్రారంభమయ్యాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా నిర్భయంగా వెళ్ళి వచ్చే యమున ఇప్పుడు బయటికి వెళ్ళాలంటేనే భయపడసాగింది. బేబీ, పిడుగు రాల్చినట్టుగా పిలిచింది విమల. చదువుకుంటున్న ఉదయ పరిగెత్తుకు వచ్చింది. ఏం మమ్మీ, ఏమిటి చీటీ? ఏది? ఉదయ చేయిచాచి అందుకుంది. రాత్రి 12 గంటలకు వస్తాను, తలుపు తీసి ఉంచు. ఆ చీటీలో వాక్యమది. ఉదయ వెలవెలబోయిన ముఖాన్ని పైకెత్తింది. ఇది నీ చేతికి ఎలా వచ్చింది? వరండాలో నిలబడి ఉన్నాను. రాయి చుట్టిన ఈ చీటీ నా ముందుకొచ్చి పడింది. ఇది ఎవరు వ్రాసారో నాకు తెలియదు మమ్మీ. ఉదయ గొంతు వణికింది. ఎవరు వ్రాసినా ఎవరిని ఉద్దేశించి రాశారో నాకు తెలుసు. రాను రాను ఈ ఇంటిని ఏం చేద్దామనుకుంటున్నావు? దాన్ని ఉంచుకొని. ఇందులో యమున తప్పేముంది? ఎవరో ఆమె వెంటపడి వెర్రివేషాలేస్తే ఆమెదెంతవరకు బాధ్యత? నీ వెంట ఎందుకు పడడం లేదు బేబీ? సరుకును బట్టే వస్తారే. ఆమె ఒకనాటి తెలియని తప్పుకు జీవితమే బలి చేయాలా మమ్మీ? ఇలాంటి వాళ్ళ మీద సానుభూతి చూపించాలి, అవసరమైన సాయాన్ని అందించాలి. వీళ్ల కోసమే ఉన్నాయే శరణాలయాలు, సేవా సంస్థలు, తీవ్రంగా అంది విమల. ఇలాంటి చీటీలు ఇంట్లో వచ్చి పడుతుంటే, చిత్తకార్తె కుక్కల్లా మగవాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతుంటే
పెళ్ళికున్న నా కూతుర్ని పెట్టుకొని ఈ ఇంట్లో నేను నిశ్చింతగా ఉండలేను. ఆ మరుసటి రోజు రాత్రి మరో సంఘటన జరగడంతో ఉదయకి తల్లితో వాదించే శక్తి తగ్గిపోయింది. అర్ధరాత్రి కోటయ్య పెద్ద పెద్ద కేకలు పెట్టసాగాడు. ఒక పురుషాకారం గోడ దూకి ఇంటివైపు వస్తుంటే చూసి అరిచానని, తన అరుపు విని అతడు గోడ దూకి పారిపోయాడని చెప్పాడు కోటయ్య. యమునని పంపించేయమని ఖచ్చితంగా చెప్పింది విమల. ఎక్కడికి పంపించను మమ్మీ? కిషోర్ వచ్చాక ఏం సంజాయిషి ఇచ్చుకోను నేను? అయోమయంగా అడిగింది ఉదయ. ఏ స్టేట్ హోమ్లోనైనా చేర్పిద్దాం. అతడికి ఇవ్వాల్సిన సంజాయిషీ కోసం నువ్వేం అంత గాబరా పడనవసరం లేదు. ఆ సంగతి నేను చూసుకుంటాను. స్టేట్ హోమ్లో చేర్పించాల్సిన అవసరం లేదనుకుంటాను. ఆమె కోసం కిషోర్ ఇచ్చిన డబ్బుంది. ఆ డబ్బిస్తే తను మరో ఇల్లు చూసుకుంటుందో లేక వాళ్ళ అమ్మమ్మ ఊరు వెళ్తుందో అడుగుతాను. అంతా వింటూనే ఉన్న యమున ముఖం రక్తహీనంగా పాలిపోయింది. నాకు డబ్బు వద్దు ఉదయ. మీలాంటి సంస్కారవంతులే నన్ను వెలివేశాక ఈ సంఘంలో ఒంటరిగా బ్రతకగలనా? ఆశ్రయం ఇవ్వగలిగితే మా మేనమామ దగ్గరికే వెళ్ళిపోతాను. కిషోర్ బాబు వస్తే ఒకసారి నా దగ్గరికి వచ్చి వెళ్ళమని చెప్పు. యమున, నీ సంగీతం మధ్యలో ఆగిపోయిందని నువ్వు నిరుత్సాహపడకు. సాధన మానకు. 1 సంవత్సరం ఓపిక పడితే కిషోర్ వచ్చేస్తాడు. మళ్ళీ నీ బాధ్యత అతడు స్వీకరిస్తాడు. నన్ను పంపించేస్తున్నందుకు నువ్వేం బాధపడకు ఉదయ. అమ్మచాటు పిల్లవి. నిన్ను అర్థం చేసుకోగలను. కిషోర్ బాబు ద్వారా నీలాంటి స్నేహితురాలు లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కన్నీటితోనే వీడ్కోలు తీసుకుంది యమున. కిషోర్ వస్తాడని తెలిసిన రోజు ఉదయ ఆనందం వర్ణనాతీతం. అతడొచ్చే రోజు ఉదయ అలంకరణ ఆనందం ఎగిరే సీతాకోక చిలుకను గుర్తు చేస్తుంది. కిషోర్ని ఇంటికి తీసుకురావడానికి ఎయిర్పోర్ట్కి బయలుదేరబోయే ముందు నర్సింగ్ హోమ్ నుండి ఫోన్ వచ్చింది. డెలివరీ కేసు వచ్చిందని వెంటనే రావాలని. నేనిప్పుడు రావడానికి వీలు కాదు. నువ్వు సిస్టర్ మాలా చూసుకోండి. నోనో, నేనిప్పుడు రాను. ఈరోజు ఫ్లైట్లో డాక్టర్ కిషోర్ వస్తున్నాడు. నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. అలాగా, వస్తున్నాను. ఉదయ చిరాగ్గా ఫోన్ పెట్టేసింది. అవతల మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉందట. వెంటనే ఆపరేషన్ చెయ్యకపోతే ఆమె చచ్చిపోతుందట. ఎప్పుడూ వైద్య వృత్తిని పేషెంట్లని విసుక్కొని ఉదయ ఈరోజు తొలిసారిగా విసుక్కుంది. ఈ రోజు కోసం ఎన్ని రోజులుగా ఎదురుచూస్తుంది. ఆవిడకిప్పుడే ప్రాణం మీదకి రావాలా? నర్సింగ్ హోమ్ ముందు కారు దిగి కిషోర్ కోసం ఎయిర్పోర్ట్కి పంపేసి లోపలికి నడిచింది ఉదయ. దాదాపు 2 గంటల తర్వాత ఆపరేషన్ థియేటర్ నుండి యువతలకు వచ్చింది ఉదయ. తల్లిని బిడ్డని బెడ్ మీద పడుకోబెట్టాక కోటు తీసి సిస్టర్కిచ్చి హడావుడిగా వాచి చూసుకుంది. కిషోర్ ఇంటికి వచ్చేసి ఉంటాడు. వస్తూనే కనపడని తన మీద కోపం తెచ్చేసుకుంటాడు. ఉదయ పెదవుల మీద చిన్న నవ్వు కదిలింది. కోపంగా ఉండే కిషోర్ ముఖం ఊహించుకుంటుంటే ముఖాన్న పట్టిన చెమట తుడుచుకుంటూ కన్సల్టింగ్ రూమ్లోకి వచ్చింది. పేషెంట్స్ని చూసి త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలన్న తలంపుతో తన సీట్లో కూర్చొని ఒక్కో పేషెంట్ని నిదానంగా చూస్తూ ప్రిస్క్రిప్షన్ వ్రాస్తున్న కిషోర్ని విభ్రమంతో చూసింది. వస్తూనే డ్యూటీలో జాయిన్ అయిపోయావన్నమాట. అలసిపోయినట్టున్నావు. టీ తీసుకుంటావా? కిషోర్ ఆప్యాయంగా చూశాడు ఉదయకేసి. ఆ మాట నేను అడగాలి. ప్రయాణంలో అలసిపోయి వచ్చి సీట్లో కూర్చొని పనిచేస్తున్నావు. గతుకుబాటులో బండి ప్రయాణం చేసొచ్చానా అలసిపోవడానికి? ఆకాశయానం చేసి వచ్చానోయ్. బాయ్, డాక్టర్ అమ్మకి నాకు 2 చాయ్. అతడి ఉత్సాహం, చొరవ ఉదయను ముగ్ధపరిచాయి. అక్కడ పేషెంట్లున్నారని మర్చిపోయి కిషోర్ని రెప్పకొట్టకుండా చూస్తూ అతడికే వినిపించేంత సన్నని గొంతుతో అంది. చాలా అందంగా తయారయ్యావు సుమా. ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. చిన్నగా మూతి తిప్పి తన వెక్కిరింతను వెల్లడి చేశాడు కిషోర్. అవును, అదే నీ సీట్ అని ఎవరు చెప్పారు? నీ ఉత్తరాలు. ఈ నర్సింగ్ హోమ్, ఇందులో ఉండే ప్రతిదీ కళ్ళకు కట్టినట్టుగా వ్రాసేదానివే. నా సీటు ఖాళీగా ఉందని, ఆ సీటు మీద నేను కూర్చోవాలని వ్రాసావు. చివరి పేషెంట్ని చూసి లేచి ఉదయతో నర్సింగ్ హోమ్ అంతా తిరిగి అన్ని సంగతులు విచారించాడు కిషోర్. చివరికి ఇంటికి వెళ్దామా, పనుందా అని అడిగాడు. పనేం లేదు పద. కారులో బయలుదేరారు. కిషోర్ అడిగాడు, యమున బాగుందా? తన గురించి ఉత్తరాల్లో వ్రాయడం మానేశావే? జవాబు చెప్పలేనట్టుగా అపరాధిగా ముఖం తిప్పుకుంది ఉదయ. జవాబు చెప్పు ఉదయ. యమున లేదు. లేదా? వాళ్ళ మేనమామ ఊరు కొత్తూరు వెళ్ళింది. ఎందుకు?
నన్ను క్షమించు కిషోర్. నువ్వు అప్పగించిన బాధ్యత నేను సక్రమంగా నిర్వహించలేకపోయాను విచలితంగా అంది. అసలు ఏం జరిగింది ఉదయ? ఆడదాన్నై ఉండి మరో ఆడదాన్ని ఆపదలో ఆదుకోలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను కిషోర్. నా మీద అమ్మకున్న అధికారం నన్ను నిస్సహాయను చేసింది. నీ తర్వాత నేను ప్రేమించే వ్యక్తి యమునే. రాజలింగం పునఃప్రవేశంతో మొదలైన విపరీతాలన్నీ చెప్పింది. ఇంట్లోకి చీటీలు విసరబడడం, రాత్రిపూట మగవాళ్ళు గోడ దూకి రావడం, ఇవన్నీ చూసి అమ్మ సహించలేకపోయింది. యమునను పంపిస్తే తప్ప వీల్లేదని పట్టుబట్టింది. కిషోర్ ముఖంలో ఆనందమంతా ఎవరో ఊదేసినట్టుగా ఎగిరిపోయింది. ఆమెను వాళ్ళు ఆదుకున్నారో లేదో తెలుసుకున్నావా? వెళ్ళాక 2 ఉత్తరాలు వ్రాసింది యమున. మేనమామ ఆదరంతో మాట్లాడకపోయినా ఇంట్లో ఉండడానికి చోటిచ్చాడని, కానీ వయసు మీరాక చేసుకున్న అతడి భార్య యమున ఉనికిని సహించలేకపోతున్నదట. ఆవిడ అనే సూటిపోటి మాటలకు లెక్కే లేదని వ్రాసింది. ఆ తర్వాత ఉత్తరాలు లేవు. నువ్వొచ్చాక నిన్నొకసారి వచ్చి వెళ్ళమని చెప్పింది. ఇంటికి వచ్చాక స్నానం భోజనం చేసి 1 గంట విశ్రాంతి తీసుకున్నాడో లేదో ఉదయం అడిగి కారు తాళం చెవులు తీసుకున్నాడు కిషోర్. సరిగ్గా బడలికైనా తీరకుండా ఎక్కడికి ప్రయాణం? కిషోర్తో ఎన్నో కబుర్లు చెప్పుకోవాలని తహతహలాడుతున్న ఉదయ ఆశాభంగం పొందినట్లుగా అడిగింది. ఒకసారి యమునను చూసి ఆమె పరిస్థితి కనుగొంటే తప్ప నా మనసుకు స్థిమితం ఉండదు ఉదయ. ఇప్పుడు కొత్తూరు వెళ్ళాలా? వెళ్ళాలి. ఇన్నాళ్ళు జరగని విపరీతం ఇప్పుడు హఠాత్తుగా జరుగుతుందా? 1-2 రోజులు ఆగి వెళ్తే ఏమవుతుంది? వీలైతే నీతో నేను కూడా వస్తాను. ఆగడానికి వీల్లేదు. యమునికి నేను మాటిచ్చాను. తను మనిషిగా స్వతంత్రంగా నిలబడడానికి నేను సాయపడతానని. నీ మీద భరోసా ఉండబట్టి ఆమె బాధ్యత నీకు అప్పగించాను గాని మధ్యలో ఇలా చేస్తావని తెలిస్తే కాదరకు అప్పగించేవాడిని. అక్కడ పొసగకపోయేటట్టయితే నా ఫారిన్ ప్రోగ్రామే క్యాన్సిల్ చేసుకునేవాడిని. ఉదయ దెబ్బతిన్నట్టుగా చూసింది. యమున నీకంత కావలసిన మనిషా? మనిషి కాదు, ఆమెకు నేనిచ్చిన మాట. కిషోర్ జవాబు సీరియస్గా ఉంది. 5 నిమిషాల తర్వాత బయలుదేరి వెళ్ళిపోయాడతడు. మొదటిసారిగా యమున అంటే ఈర్ష్యలాంటిది పొడచూపింది ఉదయలో. ఎన్నో రోజుల తర్వాత కలుసుకున్నారు. మనసుదీరా మాట్లాడుకునే లేదు. తనకంటే యమున ముఖ్యమన్నట్టుగా ఆమె కోసం పరిగెత్తాడు. కిషోర్ మారిపోయాడు, బాగా మారిపోయాడు. ఉదయ తోటిదే అతడి ప్రపంచం కాదిప్పుడు. విదేశం వెళ్ళి గొప్ప చదువు చదివాడు కదూ. అతడి హృదయం చాలా విశాలమైనట్టుంది. అందులో ఉదయకే కాక ఇంకా చాలామందికి చోటు దొరికేటట్టు ఉంది. ఉదయలో ఆలోచనలు ఈ తీరుగా సాగుతుంటే కళ్ళలో నీటి తెర కమ్ముకు వచ్చేసింది. వివసంగా పక్క మీద పడిపోయింది. అక్కడక్కడ ఆగి కొత్తూరుకు మార్గం అడుగుతూ కారు నడుపుతున్న కిషోర్ యమున గురించిన ఆలోచనలతో సతమతమైపోతున్నాడు. ఎప్పటికప్పుడు యమున తనకు సమస్య అవుతూనే ఉంది. ఈ దాగుడు మూతల ఆట తనకెంత హృదయ సంకటంగా తయారైంది. కృష్ణారావు అంతిమ కోరిక తన కాళ్ళు చేతులు కట్టిపడేసినట్లు చేసింది. ఆయన తన మీద చూపిన ఆదరాభిమానాలకు మూల్యం కట్టి తన కూతురికి చెల్లగట్టేటట్టు వాగ్దానం తీసుకొని మరీ కన్నుమూశాడు. ఆ వాగ్దానంలో యమున భవిష్యత్తు సమాధి అయిపోయింది. మేనమామ పంచన చేరిన యమున ఎన్ని బాధలు పడుతుందో, లేచిపోయిన మనిషిగా ముద్రపడ్డాక ఆ స్త్రీ జీవితం ఈ సమాజంలో ఎంత నరకంగా తయారవుతుందో తను ఊహించగలడు. ఆ బాధలు పడలేక యమున ఏ అఘాయిత్యానికైనా తలపడితే ఆ పాపం నిజంగా ఎవరిది? ఉదయ ప్రేమలో చిక్కుపడి కృష్ణారావు వాగ్దానానికి కట్టుబడి అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను చంపుకున్న దౌర్భాగ్యుడవుతాడు తను. అప్పుడు నరకం ఎక్కడా ఉండదు, తన జీవితంలోనే ఉంటుంది. ఉదయ ఉత్తరాలలో యమున గురించి వ్రాయడం మానేసినప్పుడే తను అనుకున్నాడు ఇలాంటిదేదో జరిగి ఉంటుందని. కిషోర్ కొత్తూరు చేరుకొని అశ్వత్థ ఇంట్లో అడుగుపెట్టేసరికి చూడతగిన రసవత్తర సన్నివేశమే నడుస్తుంది. ఒక విధంగా బలవంతంగానే అశ్వత్థ జీవితంలో అర్ధాంగిగా ప్రవేశపెట్టబడింది రుక్మిణి. చాలీ చాలని ఆదాయానికి తోడు అనుకోకుండా సంభవించిన అంగవైకల్యంతో మరొకరిని జత చేసుకొని ఆ బాధను ఆ కష్టాలను పంచడం ఇష్టం లేని అశ్వత్థ వయోసహజమైన కోరికలను చంపుకొని పెళ్లి చేసుకోకూడదన్న నిశ్చయంతో వచ్చిన 2-3 సంబంధాలను తిప్పుకొట్టాడు. కానీ 2 సంవత్సరాల క్రితం తల్లి పరలోకయాత్ర చెయ్యగా వంట చేతకాని స్థితిలో
తనకంటే అష్టదరిద్రుడైన నరహరి తన కుచేల సంతానంలో ఒకర్తైన రుక్మిణిని కాళ్ళు కడిగి దానం చేసే భాగ్యం కలుగచేయమని వేధించగా తలోపక తప్పింది కాదు అశ్వత్థకి. అష్టదరిద్రంలో తండ్రి కుచేల సంతానం మధ్య పెరిగిన రుక్మిణి మనస్సు, ఆలోచనలు అంత దరిద్రంగానూ మురికిగానూ తయారయ్యాయి. ప్రతిక్షణం కోపం, అసహనం మూర్తిభవించి ఉంటుంది. ప్రస్తుతం నిండు చోళాలు ఆమె. మంచం మీద నుండి కాలు కింద పెట్టకుండా పని చేయించుకోవడానికి జీతం బత్తం ఇవ్వక్కర్లేని పని మనిషి దొరికింది ఆమె యమున. రుక్మిణి దుర్స్తనానికి అశ్వత్థ కూడా జడుస్తాడు. యమునని ఆమె ఎంత రాచి రంపాన పెట్టినా ఏమీ అనడు, ఎవరినీ ఏమీ అనడు, ఎవరినీ సమర్థించడు. యమున నేల ఊడుస్తుంటే మంచం మీద కూర్చున్న రుక్మిణి కాళ్లకు చీపిరి తగిలిందట. మొదలైంది యుద్ధ ప్రకటన. ఉన్న దరిద్రం చాలా, కాళ్ళకు చీపిరి తగిలించావు? నేను కావాలని తగిలించలేదు. మాటకి మాట ఎదురు చెప్పొద్దన్నానా? తప్పు లేనిదే మాట అంటే పడడానికి నేను మానును కాదు. నాకు ఒక మనసుంది. కవిత్వం మాట్లాడుతున్నావే? నా ఇంట్లో ఉంటూ నా సొమ్ము తింటూ నీకు ఇంత పొగరు కూడానా? నీలాంటి కాలు జారిన మనిషిని నేను కాబట్టి భరిస్తున్నాను గాని మరొకరైతే తన్ని తగలేసేవారే. నీ ఇంట్లో ఉన్నాననే గాని నీ సొమ్ము పైసా తినడం లేదు. ఇంకా నా సొమ్మే మామయ్య పేదవాడని తిననిస్తున్నాను. నా పొలం మీద వస్తున్న 30 బస్తాల ధాన్యం నేనొక్కదాన్ని తినడం లేదుగా. నువ్వు నాకు ఈ మాత్రం ఇంట్లో చోటిచ్చావంటే ఆ ఆశతోటేగా. పోతే నేను నీకు భారమైనానని, తప్పు చేశానని రోజుకు 10 సార్లు అనక్కర్లేదు. నేను తప్పు చేయలేదు. మాటా పెరిగిపోగా రెచ్చిపోయిన కోపంతో యమున జడచేతికి చుట్టుకొని లాగసాగింది రుక్మిణి. అదే సమయంలో గడపలో కాలు పెట్టిన కిషోర్ స్థానువులా నిలబడిపోయాడు. ఇద్దరూ ఒకేసారి కిషోర్ని చూశారు. రుక్మిణి చెయ్యి వదలడంతో యమున ఒక్క అంగలో కిషోర్ దగ్గరికి వచ్చింది. ఎప్పుడొచ్చారు? ఈరోజే. ఈరోజేనా? యమున గొంతు నిండా ఆశ్చర్యం. ఎవరైనా? రుక్మిణి సూదుల్లాంటి చూపులతో చూడసాగింది కిషోర్ని. పట్నంలో నన్ను ఆదుకున్నారని చెప్పానే, ఆయన, ఆ డాక్టర్ గారు. ఓహో! హేళన కొట్టొచ్చినట్లుగా ఉన్న ఆ దీర్ఘాన్ని బట్టే కిషోర్ తెలుసుకున్నాడు. ఆదుకోవడం అనే దానికి ఆవిడ ఏ అర్థం తీసుకుందో అతడికి ఒళ్ళంతా జర్రలు పాకినట్టుగా అయ్యింది. అత్త, ఆయనకు ఒక కప్పు టీ పెట్టిస్తాను. రాజమ్మని అడిగి కాసిన్ని పాలు తీసుకురావా? నేను అడిగితే లేవంటుంది. ప్రాధేయపడుతున్నట్టుగా అడిగింది. రుక్మిణి గ్లాస్ తీసుకొని వెళ్ళింది. ఉదయ చెప్పిందా నేను రమ్మన్నానని? చాలా సుఖంగా ఉన్నావన్నమాట. కిషోర్ కళ్ళల్లో నీళ్లు తిరగడం ఒక్కటే తక్కువగా ఉంది. రుక్మిణి వచ్చేస్తే అతడితో ఏకాంతానికి అవకాశం ఉండదని తను చెప్పదలుచుకున్నది అప్పుడే చెప్పేయసాగింది యమున. ఇన్ని అవమానాలు, ఇన్ని బాధలు భరిస్తూ నేను ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నానో తెలుసా? బ్రతుకు మీది తీపితో కాదు, భవిష్యత్తు ఇంతకంటే ఆశాజనకంగా ఉంటుందని కాదు. మీరెవరో నేనెవరో. ఒక మంచి మనసుతో నన్ను ఆదుకున్నారు. నా కోసం డబ్బు ఖర్చు పెట్టారు. ఆ రుణమేనండి నేను చావకుండా పట్టి ఉంచింది. ఆ రుణం తీర్చుకుంటే నేను చాలా నిశ్చింతగా చచ్చిపోగలను. కిషోర్ నొచ్చుకున్నాడు. ఏం మాటలవి యమున? నేనది రుణమని అనుకోలేదు. మీ జాలి హృదయానికి అది నిదర్శనమే అయినా నాకది రుణమే. మా అమ్మ వల్ల నాకు సంక్రమించిన పొలం మా మామయ్య పేదవాడు కనుక ఆయన అనుభవించాలనుకుంటున్నాను. ఇక మీ రుణం నా నగలిచ్చి తీర్చుకోవాలనుకుంటున్నాను. నగలా? అవును, మా అత్తగారు నాకిచ్చారు. ఆ నగలకు సంబంధించిన కథ కూడా టూకీగా చెప్పింది. అవి వసంతపురంలో దాచిపెట్టిన స్థలం కూడా చెప్పింది. తాళం చెవి ఇస్తాను. మీరు వెళ్ళి ఆ నగలు తీసుకొని నన్ను రుణ విముక్తురాలని చెయ్యండి. మీకు ఈ మాట చెప్పేశాక నాకెంతో నిశ్చింతగా ఉంది. యమున నుండి తొలగిపోయిన బరువేదో వచ్చి కిషోర్ గుండెలను ఆక్రమించుకుంది. యమున, నేనెందుకు వచ్చానో తెలుసా? నీ నోటి నుండి ఈ వీలునామా వినడం కోసం కాదు, నిన్ను నాతో తీసుకుపోవడానికి వచ్చాను. నా సాంగత్యం నిప్పును గుడ్డలో మూట కట్టుకోవడం లాంటిది. యమున శుష్కంగా నవ్వింది. నీ చావుకు నిన్ను వదిలేసి నేను ఎలా వెళ్ళిపోతాననుకున్నావు? ఈరోజు నిన్ను తీసుకువస్తానని ఉదయకు మాటిచ్చాను. తను ఎదురు చూస్తుంటుంది. యమున విషయంలో తనంతట తను శ్రద్ధ కనపరుస్తున్నట్టు కనపడితే యమున అపార్థం చేసుకుంటుందేమోనని చిన్న అబద్ధం ఆడేశాడు కిషోర్.
ఉదయ అంటే నాకు అభిమానం, గౌరవం ఉన్నాయి. కానీ ఒకసారి ఆ ఇంటి నుండి పంపేశాక నేను మళ్ళీ రాను. ఉదయ తప్పేముంది? ఉదయ తప్పు లేదు. అప్పుడున్న వాళ్ళ అమ్మ ఇప్పుడు ఉందిగా. అయితే ఏ లేడీస్ హాస్టల్లోనో నిన్ను చేరుస్తాను. అక్కడ ఉండి నీ సంగీతం తిరిగి కొనసాగించు. నేర్చుకున్నదంతా ఇంచుమించుగా మర్చిపోయాను. ఏ కాస్త రాగం తీసినా ఇది సానికొంప అనుకున్నావా అంటూ ఎగిరిపడేది అత్త. పాడడమే మానేశాను. ఇప్పుడు మళ్ళీ నేర్చుకునే ఇచ్చలేదు. నేర్చుకొని మాత్రం నేను సాధించేదేముంది? ఆ సంగతులన్నీ తర్వాత తీరిగ్గా చర్చించుకుందాం. ముందు నాతో వచ్చేయాలంతే. నీ సామాను సర్దుకో. కారు ఊరవతల ఆపి వచ్చాను. ఎదురు చెప్పడానికి వీల్లేనంత మెత్తగా చెప్పాడు. రాజలింగం బాధ నాకిప్పటికీ తప్పలేదు. ఇక్కడికి వచ్చాక కూడా 2 సార్లు వచ్చాడు. నాకు అతడికి సంబంధం కొనసాగుతున్నట్టుగా భ్రమ కల్పించి వెళ్ళాడు. మొదటి నుండి అతడి ఈ విధంగా చేసే నన్ను తన దారికి మరల్చుకున్నాడు. అతడి సంగతి చూసుకోవడానికి ఇప్పుడు నేనున్నాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అతడికి. నేను మీకేమవుతానని నాపై మీకింత అభిమానం? ఆ రోజు హోటల్లో, ఆ రాత్రి ఏమన్నావో ఇప్పుడు అదే. రుక్మిణి పాలు తీసుకుని వచ్చింది. కిషోర్ రావడమే ఆమె అదోలా భావిస్తుంటే అతడితో యమున ప్రయాణం కావడం చూసి మరింత ఉగ్రురాలైపోయింది. ప్రసవం దగ్గరికి వచ్చేస్తున్న రోజులు. ఇప్పుడు యమున వెళ్ళిపోతే తనకెంత కష్టం. ఆ లింగంగాడితో లేచిపోయి 4 ఏళ్ళకి వస్తే తల్లి లేని పిల్లవని, అక్క కూతురువని నీకాయన ఆశ్రయం ఇచ్చారు. బుద్ధి పుట్టినప్పుడల్లా నువ్వు మొగాళ్లతో షికార్లు కొట్టి వస్తే నిన్నెవడూ ఈసారి గడప తొక్కనివ్వడు. జవాబు కిషోర్ నుండి వచ్చింది. ఆమె మళ్ళీ ఈ గడప తొక్కదని నేను హామీ ఇస్తున్నానండి. దాన్ని ముడేసుకుంటావా? తప్పేముంది? దాని బతుకు నీ బతుకు తెలుస్తూనే ఉంది. పెళ్లి చేసుకుని తిన్నగా సంసారం చేసే ముఖమే ఇది. చాలే, యమున నీతో రాదు. నేను రానివ్వను. ఎందుకు రానివ్వరు? అది ఇదివరకు వేసిన వేషాలేమో వేసింది. మళ్ళీ మళ్ళీ వేస్తుంటే చూస్తుండే దద్దమ్మలెవ్వరూ లేరిక్కడ. కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఇంట్లో ఓ మూలకి కూర్చోబెడతాను. ఆవిడ అరుపులకు ఇంటి బయట మంది గుమ్ముగూడారు. యమున, ఆవిడతో మాటలేమిటి? పద పోదాం. కిషోర్ యమున సూట్ కేసు తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్తావే? నేను వెళ్ళనిస్తానా? రుక్మిణి యమున రెక్క పట్టుకుంది. వదలను. దీన్ని ఈ గడప దాటనివ్వను. రాజమ్మ, ఎంకమ్మ, దీన్ని పట్టుకోండి. ఇది ఇంతమంది ఎదుట లేచిపోతుందట. మనం అంత చేవ చచ్చిన వాళ్ళమా? రాజమ్మకి, ఎంకమ్మకి పౌరుషం వచ్చి ముందుకు వచ్చారు. కిషోర్కి వచ్చిన కోపం అంతా ఇంతా కాదు. రుక్మిణి చెయ్యి తీసి అవతల పారేసి ఒక మెరుపులా అవతలికి తీసుకెళ్ళిపోయాడు యమునని. కథ కొనసాగుతుంది. మీకు నచ్చినట్లుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.